సో, హైదరాబాద్‌లో వర్షం పడితే నగరవాసుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. సో, హైడ్రాకి సంబంధించి పర్టిక్యులర్‌గా ఈ వర్షాకాలంలో ఎలాంటి చర్యలు చేపడుతుందో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ వర్షం పడితే సిటీలో పరిస్థితి మీరు గత సంవత్సరం కూడా చూసారు. చాలా ఘోరంగా ఉంటుంది. కరెక్ట్ ఇంటికెళ్ళే టైంకి, ఆఫీస్‌కెళ్ళే టైంకే వర్షం పడుతుంది. పర్టిక్యులర్‌గా హైదరాబాద్ సంబంధించి. బాధలు చాలా వర్ణనాతీతం. ట్రాఫిక్ గాని, లేకపోతే వర్షం గాని, డ్రైనేజ్. సో, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సీ మీరు చూస్తే గనక మొన్న జూన్ 9వ తారీఖు అంటే పోయిన మంగళవారం ఆహ్, దాదాపు సిటీ వ్యాప్తంగా కూడా పెద్ద వర్షం. అంటే దాదాపు కొన్ని చోట్ల 13 సెంటీమీటర్లు మల్కాజ్గిరి, ఐటీ కారిడార్ ఏరియాలో దాదాపు 5-7 సెంటీమీటర్ల మధ్యలో ప్రాంతాలు బట్టి పడ్డదనమాట. ఇదంతా ఒక 1 అవర్ పీరియడ్‌లోనే. అంటే సాయంత్రం 5కి స్టార్ట్ అయిన వర్షం 6కి ఇదయింది. సో, అప్పుడు చాలా ఉధృతంగా పడి చెట్లు గూడా చాలా కొన్ని వందల చెట్లు అంటే దాదాపు ఆ ఒక్కరోజే సాయంత్రమే 176 చెట్లు విరిగిపడటం జరిగిందనమాట. ట్యాంక్ బండ్ మీదే మనం చూస్తే అప్పర్ ట్యాంక్ బండ్‌లో 2 చెట్లు, లోవర్ ట్యాంక్ బండ్‌లో ఒక చెట్టు. ఇట్లా అంటే మీరు చాలా ప్రాంతాల్లో చెట్లు గూడా పడి ఉండటం నేను చూసాం. చెట్లు పడటం ఒక ఎత్తైతే మళ్ళా వాటర్ లాగింగ్ గూడా. అంటే నీరు పెద్ద ఎత్తున చేరటం. మనం ఇది ఎస్పెషల్లీ సైబరాబాద్ ప్రాంతంలో బయోడైవర్సిటీ జంక్షను, కొండాపూర్‌లో గూడా దాదాపు కార్లు మునిగిపోయేటటువంటిది అక్కడంతా గూడా చూసాం. మియాపూర్ ఇట్లా చాలా ప్రాంతాల్లో హైదరాబాద్‌లో గూడా మనం చాలా ప్రాంతాల్లో గూడా ఈ స్టాగ్నేషన్ అనేది చూసాం. ఇయన్నిటిని గూడా మనం చూస్తే లోతుగా అసలు అన్నిటికి కూడా కారణాలు చాలా సింపుల్‌గా ఏంటంటే ఫస్ట్ చెరువులు అన్నీ గూడా ఆక్రమించబడ్డాయి. నెక్స్ట్ చెరువులకి వచ్చేటటువంటి ఇన్‌లెట్ నాలాస్ అవి గూడా ఆక్రమించబడ్డాయి. లేపోతే ఆ ఉన్న ఇన్‌లెట్ నాలాస్‌లో లేపోతే డ్రైన్స్‌లో అన్నిట్లో గూడా సిల్ట్ పెద్ద ఎత్తున గూడా మట్టి ఆ పూడికత అంతా ఏదైతే ఉన్నదో అదంతా గూడా స్లాబులేసున్నాయి. చాలా డ్రైన్స్ మీరు చూస్తే గనక స్లాబులుంటాయన్నమాట. దాని కింద దాదాపు 3, 4 అడుగుల ఇది మట్టంతా గూడా డిపాజిట్ అయ్యి ఉన్నదనమాట. అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఏదైతే గనక ఆ పైన బ్రేక్ జేసి యాక్చువల్‌గా స్లాబులు జేసి దాన్ని తీస్తే గనక డీసిల్టింగ్ జేస్తే గనక చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటదనమాట. సో, మనకి జనరల్‌గా డీసిల్టింగ్ అంతా ఎక్కడ చేస్తున్నాం? జనరల్‌గా నాలాస్, ఓపెన్ నాలాస్ వాటిలో చేస్తున్నాం. ఇది యాక్చువల్‌గా అసలు చేయాల్సింది ఏంటంటే ఇన్‌లెట్ నాలాస్ అన్నిటిని కూడా ప్రాపర్‌గా రిస్టోర్ చేయాలి. వచ్చేటటువంటి డ్రైన్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేయాలి. డీసిల్టింగ్ జరగాలి. ఆ డీసిల్టింగ్ కూడా ప్రాపర్‌గా చేయాలి. నెక్స్టు చెరువుల్లోకి వచ్చేటటువంటి వాటర్‌ని చెరువులోకి రానీయకుండా కొన్ని చోట్ల డైవర్షన్ చేయటాలు అయి జరిగినాయనమాట. అయన్నీ కూడా ఇప్పుడు మేము అంటే మనం చూస్తున్నాం 2 రోజుల నుంచి కూడా అడ్వైజర్ గారు, గవర్నమెంట్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి గారు, అట్లనే ఉన్నతాధికారుల బృందం అందరూ కూడా డీజీపీ గారు, నేను అట్లనే కమిషనర్స్ ఆ కన్సర్న్డ్ అక్కడ సైబరాబాద్ అయితే సైబరాబాద్, మల్కాజ్గిరి లేకపోతే ఇట్లా పోలీస్ కమిషనర్స్ గానీ, అందరూ ఇంకా ఇంజినీర్స్ అందరూ కూడా ప్రతి ఏరియాకెళ్ళి అక్కడ వాళ్ళకి దాంట్లో ఎందుకు కాజేటివ్ ఫ్యాక్టర్స్ అనేది కూడా లోతుగా చెప్పడం జరుగుతుందనమాట. సో, దీనన్నిటిలో కూడా ఏంటంటే ఇంజినీరింగ్ చేయాల్సినటువంటి కొన్ని ప్రైమరీ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంత ఇమ్మీడియేట్‌గా అడ్రెస్ చేయాలనమాట. దాన్ని చేయడానికి కూడా ఇప్పుడు దానికొక మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా పెట్టాము. సరే మనం ఎప్పుడు జనరల్‌గా వాటర్ వస్తే గనక దానికి వాటర్ లాగింగ్ అయితే గనక మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అని, లేకపోతే మా డీఆర్ఎఫ్ టీమ్స్ గానీ, హైడ్రా డీఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి. ఇయన్నీ కూడా ఏంటంటే ఓన్లీ పైన అది జస్ట్ పైపైన కాస్మెటిక్‌గా మనం ఏంటంటే నీళ్ళు నిలిస్తే గనక దాన్ని ఏది ఆ వాటర్‌ని మ్యాన్‌హోల్‌లో లేతే అది క్యాచ్ పిట్ ఏదైతే ఉంటదో దాంట్లో నుంచి వాటర్ ఎళ్ళేటట్టు చేస్తున్నాం గానీ, బట్ యాక్చువల్ కోర్ ప్రాబ్లమ్ ఈస్ దిస్ అనమాట. నాలాస్ అన్నీ కూడా పూడికతోటి మొత్తం నిండున్నాయి. నాలాసు ఇంతకుముందు గతంలో 8 మీటర్లు అట్లా ఉండాల్సిన నాలాలు ఇప్పుడు 1 మీటర్, 2 మీటర్లకి రావటం, ఎంక్రోచ్ చేయబడటం, కొన్ని చోట్ల నాలాసే మాయమైపోవటం, చెరువులు గూడా పూర్తిగా కబ్జాలయిపోయి మనం చూసాం బతుకమ్మ కుంట చూస్తే అది రిస్టోర్ చేయంగానే దాంట్లో పెద్ద ఎత్తున వరద నీరు రావటం జరిగింది. చెరువు నిండిపోయిందనమాట. దాదాపుగా ఫుల్ వాటర్. ఒకవేళ ఆ చెరువు లేదనుకుంటే ఏమయ్యేది? ఆ నీళ్ళంతా బస్తీల్లోనే ఉండేదనమాట. సేమ్ ఇప్పుడు తమ్మిడికుంట అని మనం కన్వెన్షన్ వెనకాల చేసాం. పెద్ద ఎత్తున వరద నీరు దాంట్లోకొచ్చిందనమాట. ఇంతకుముందు అది లేకపోతే ఏమయ్యేది? మన శిల్పారామం ఎదురుగా మెటల్ చార్మినార్ ఉంటది. నోవాటెల్‌కెళ్ళే రూట్. ఆ మెటల్ చార్మినార్ దగ్గర పెద్ద ఎత్తున నీళ్ళు నిలిచేదనమాట. ఇప్పుడు ఆ నీళ్ళంతా నిలవట్లేదు. వెంటనే డైరెక్ట్‌గా చెరువులోకొచ్చేస్తాయి. అంటే చెరువు డెవలప్ చేయటం, ఇన్‌లెట్స్ కూడా డెవలప్ చేస్తే గనక మీకు రోడ్ల మీద ఉన్న నీరు ఇమ్మీడియేట్‌గా మనకి చెరువులోకొచ్చే విధంగా అంటే మనకిప్పుడు వర్షం పడ్డప్పుడు గంటల తరబడి నీళ్ళు నిలవకుండా ఓ 10, 20 నిమిషాల్లో వాటర్ అంతా ఫ్లో అయ్యేటట్టు మనం ప్లాన్ చేస్తే గనక ఇంత ప్రాబ్లమ్ ఇంత సీరియస్‌గా ఉండదనమాట. అండ్ యాజ్ ఇట్ ఈజ్ మనం చూస్తున్నాం చెరువులనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు దీనివల్ల గ్రౌండ్ వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న వాటర్ ట్యాంకర్స్ కోసం జనాలు చాలామంది కూడా క్యూలు కట్టున్నారు.
ఇవన్నీ కూడా దీని ఎఫెక్టేనండి. అంటే చెరువులను మనం మాయం చేయటం, దానివల్ల మనకేంటంటే పర్కులేషన్ లేకపోవటం, బోర్‌లన్నీ ఎండిపోవటం, బోర్‌లు ఎండిపోయి అసలు నీళ్లు రాకపోవటం, ఎంత లోతుకు పోయినా గాని కూడా మనకి టోటల్‌గా అసలు బోర్‌లు ఫెయిల్ అవ్వటం, ఇవన్నీ మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాల్సింది చేయకపోవటం. అంటే మనం నేచర్‌ని మనం సరిగ్గా గనక మనం యూజ్ చేసుకోకపోతే గనక, మిస్‌యూజ్ చేస్తే ఇలాంటి పర్యావరణాన్ని మనం చూస్తాం. పర్యవసనాలు, కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా ఉంటాయన్నమాట. హైడ్రాకి సంబంధించి ఇటు ట్రాఫిక్ గాని, లేకపోతే జీహెచ్ఎంసీ ఎలా కోఆర్డినేట్ చేస్తుంది? జలమండలి. సో, అందరితో ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటుంది? ఏమేమి చేస్తున్నారు? సో, ఇది మా దగ్గర ఇప్పుడు మెట్ టీమ్స్ అంటారు. అంటే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అని అన్నాము. సో, ఆ టీమ్స్ దాదాపుగా 300 టీమ్స్ ఉన్నాయి. డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా 51 టీమ్స్ ఉన్నాయి. మొన్నే గవర్నమెంట్ కూడా ఇంకొక 21 టీమ్స్ కూడా అడిషనల్ శాంక్షన్స్ ఇచ్చి వెహికల్స్ కూడా ప్రొక్యూర్ చేయమని కూడా శాంక్షన్ ఇచ్చారు. అంటే 72 టీమ్స్ అవుతాయి. అండ్ ఇది కాకుండా ట్రాఫిక్ ఇంకో 27 టీమ్స్ అదనంగా హైడ్రా నుంచి కూడా మేము ఇవ్వడం జరిగింది. సో, ఇది చేస్తూ జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ విభాగాలతోటి కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ, ట్రాఫిక్ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ, మెట్రో వాటర్ బోర్డు అంటే డ్రైనేజ్ లైన్స్ కూడా చాలా చోట్ల కలుస్తున్నాయి. అది కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. ఇవన్నీ హైడ్రా చేస్తుందని కాదు. డ్రైనేజ్‌కి సంబంధించిన డ్యూటీస్ ఉంటే గనక వాటర్ బోర్డ్ చేస్తారు. ఇంజినీరింగ్ అంటే చెరువుల దగ్గర ఏమన్నా సపోజ్ ఏమన్నా స్లూయిస్ గేట్సో, లేకపోతే దానికి వచ్చేటప్పుడు ఐఎన్‌డి స్ట్రక్చర్స్ అంటారు. ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ స్ట్రక్చర్స్ ఇట్లాంటివి ఉంటాయి. కొన్ని ఆ స్ట్రక్చర్స్ మెయింటెనెన్స్ చెరువులది దగ్గర గానీ, లేకపోతే ఈ నాలాస్ గానీ, మెయింటెనెన్స్ వింగ్ ఆఫ్ కార్పొరేషన్ అంటే జీహెచ్ఎంసీ గానీ, సైబరాబాద్ కార్పొరేషన్ గానీ, మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళు చేయాలన్నమాట. సో, ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి. కోఆర్డినేట్ చేసేటి డెఫినెట్‌గా హైడ్రా కోఆర్డినేట్ చేస్తాము. ఇయన్నీ కూడా చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ కూడా సీరియస్‌గా ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు దాని మీద కూడా ఒక అంటే డీటెయిల్‌గా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేసి అడ్వైజర్ గారు, అధికారుల బృందం అంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్‌కి కూడా దృష్టికి తీసుకువెళ్ళి కోఆర్డినేషన్‌లో ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా అధిగమించాలి, దానికి ఏమన్నా కొత్త సిస్టమ్‌ని ఏమన్నా ప్లాన్ చేయాలా, కొత్త ప్రొసీజరల్‌గా ఏమన్నా చేయాలనేది కూడా అది కూడా ఇప్పుడు అధ్యయనం జరుగుతుంది. దీని మీద కూడా ఒక వారం రోజుల్లో మంచి పరిష్కారం కూడా అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. ముఖ్యంగా సిటీలో ఎన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ చూసారు? మీరు కూడా రోజుకు ఫీల్డ్ మీద వెళ్తున్నారు. సో, చాలా వరకు నాలాలు కూడా క్లీన్ చేపిస్తున్న పరిస్థితి. బట్ ఇంకా క్లీన్ చేయని నాలాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఆహ్, కొన్ని విమర్శలు జరుగుతున్నాయి. కరెక్ట్. సో, ఏం చెప్తారు? ఇది 100% అండి. అదే చెప్తుంది. ఈ 30, 40 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్య ఇది. ఇది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏదో చేస్తున్నది కాదు. దీనన్నిటిని ఇప్పుడు మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది ఎందుకంటే నేను చెప్తున్నాను ఇప్పుడు కృష్ణనగర్ ఉంది అమీర్పేట దగ్గర. అక్కడికి నేను స్థానిక ఎమ్మెల్యే గారు, నేను జీహెచ్ఎంసీ కమిషనర్ గారు మేమంతా వెళ్ళాం. అది నాలాలో 6 అడుగుల లోతున్న నాలాలో 5 అడుగుల పైన మట్టే ఉంది. అంటే ఒక అడుగులోనే నీళ్లు పోతాయన్నమాట. ఇట్లా అన్ని వందల కిలోమీటర్ల నాలాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. అయన్నీ డీసిల్టింగ్ చేయాలి. అది చెయ్యనంత వరకి మనకి డీసిల్టింగ్ ఏదో మనం ఊరినే ఓపెన్‌గా ఉన్న నాలాల్లో వాటిలో మనం చేసి డీసిల్టింగ్ అయిపోయిందనంటే గతంలో అలా జరిగింది. ఇప్పుడు మార్చాలి. ఇది మార్చి అవసరముంటే స్లాబ్ పైన పగలగొట్టి కొండాపూర్‌లో అదే చేస్తున్నాం. కొండాపూర్‌లో మీరు చూసారు మొన్న నీళ్లు ఎలా నిలుస్తున్నాయి. కార్‌లో మునిగిపోయినాయి అన్నీ. దానికి అసలు రూట్ కాజ్ ఏదని చూస్తే అక్కడి నుంచి నీళ్లు డ్రైన్స్ ద్వారా అంటే నాలాస్ ద్వారా పక్కనున్న మొండి కుంట అనే చెరువులోకి వెళ్ళాలి. ఆ డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా క్లాగ్ అయిపోయినాయి. అంటే పూర్తిగా సిల్ట్‌తో ఉన్నాయన్నమాట. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి ఉంటుంది? ఆ చెరువులోకెళ్ళాలి. చెరువులో దాన్నేం చేశారు? ఇదంతా మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్పి దాన్ని ఇరిగేషన్ గతంలో వాళ్ళు ఏం చేశారు? దాన్ని గేట్లు పెట్టి బంద్ చేసేసారు టోటల్. అంటే నీళ్ళు ఎటు పోవాలి? ఎటు పోవడానికి లేదు. ఇట్లా చిన్న చిన్న పొరపాట్లు రకరకాల డిపార్ట్‌మెంట్ తోటి జరగటాన్ని అన్నింటిని కూడా ఇప్పుడు మేము మొత్తం ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ దానికి కాజేటివ్ ఫ్యాక్టర్ ఏంటి? ఎందుకు దానికి? అంటే రూట్స్‌లోకి వెళ్ళి దాన్ని అనలైజ్ చేసి అవసరమంటే డీసిల్టింగ్ చేయాలా అంటే చేసి దాన్ని ప్రాపర్‌గా మనము ఆ నాలాని మళ్ళీ రిస్టోర్ చేస్తే గనక నెక్స్ట్ సమస్య రాదు. అండ్ ఇప్పుడు కంటిన్యూయస్ మెయింటెనెన్స్ చేయాలన్నమాట. ఇది ఇప్పుడు కాదు. ఇది 30 ఏళ్ల నుంచి ఉన్న సమస్య కాబట్టి 1, 2 ఇయర్స్ పడుతుండొచ్చు. పట్టినా గానీ కూడా దిస్ ఈజ్ వర్త్ ఇట్ అనమాట. ఇప్పుడు చేస్తే నెక్స్ట్ మనం సిటీకి చాలా మనం ముప్పుల నుంచి లేదా ఈ ముంపుల నుంచి మనం అంతా కూడా కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. ముఖ్యంగా హైటీ కారిడార్‌కి సంబంధించి గంటలు గంటలు ట్రాఫిక్. మొన్న చూస్తుంటే కొండాపూర్ గాని, ఈవెన్ కింద అంటే డ్రైనేజ్ వాటర్ ఉంటాయి. ఓకే. డ్రైనేజ్ పొంగుతున్నాయి. రోడ్లు నిండిపోతున్నాయి. సో, ఫ్లైఓవర్స్ కూడా కంప్లీట్ ఫ్లైఓవర్ మెయింటెనెన్స్ కూడా లేదు. ఏదైతే నీళ్లు పోవడానికున్న మొత్తం హోల్స్ కూడా జామ్ అయిపోయిన పరిస్థితి. సో అదే మీరనేది. ఇప్పుడు మనం చూసాము పోయినసారి కొండాపూర్ ఫ్లైఓవర్ మీద నీళ్లు నిలిచాయి. మొత్తం స్విమ్మింగ్ పూల్ లాగా తయారైంది అంతా. ఏంటంటే ఫాల్టీ డిజైన్ అసలు బేసికల్‌గా అది సాసర్ షేప్ లాగా తీసుకొచ్చి ప్లస్ అక్కడ వెంట్స్ ఉంటాయి. ఆ వెంట్స్ కూడా ఎలా ఉన్నాయి? ఆ వెంట్స్ ఉంటాయి నీళ్లు పోవడానికి. ఆ వెంట్స్ కూడా ఎలా ఉన్నాయంటే రైట్ యాంగిల్స్ అంటే ఆ పైప్ వచ్చేసి 90 డిగ్రీస్‌లో తిరుగుతుంటాయన్నమాట. ఆ చెత్త పేరుకుపోయి ఆ నీళ్లు కూడా కిందకెళ్ళట్లేదు. మేము మొన్న ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ మనకి ఇక్కడ చూసాం. మనం ఏది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ అయితే పైన అట్లా ఉండి అది ఎళ్ళట్లేదు. చివరికి డీఆర్ఎఫ్ వాళ్ళు ఏం చేశారు గడ్డబారతోటి ఆ పైపుని బ్రేక్ చేస్తే అక్కడ ఆ పైపు ఉంటది కదా! వెంట్‌కి దానికి బొక్కబెట్టడంతోటి మొత్తం అంతా
కిందకి ఏది నీళ్ళంతా కింద గారి అంటే ఆ చిన్న చిన్న మైన్యూట్గా మనం డిజైన్ చేయాల్సిన అంశాల దగ్గర మనం జాగ్రత్త తీసుకోకపోతే గనక ఇలాంటి సమస్యలు వస్తాయన్నమాట. అంటే మీరు ఒక వెంట్ ఎలా డిజైన్ చేయాలి ఫ్లైఓవర్ దగ్గర, లేతే మనకు ఒకటి ఏది ఇట్లాంటి ఏది లాంగ్ బ్రిడ్జెస్ దగ్గర, అండర్ పాసెస్ దగ్గర. ఇది ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్లడ్డింగ్ అనేది ఒక దాన్ని దృష్టి పెట్టుకొని మనం ప్లాన్ చేయాలన్నమాట. రోడ్స్ ఎమ్మటి లేటరల్ డ్రైన్స్, సైడ్ డ్రైన్స్ ఉండాలి. అండ్ అట్లానే ఈ చెత్త అంతా కూడా చాలా ప్లాస్టిక్ ఇదంతా వస్తే మెయింటెనెన్స్ చేయాలి. ఇది కొట్టుకొని వస్తుంటుంది. మనం చూసాం ఏది పిల్లర్ నెంబర్ 191 అత్తాపూర్ దగ్గర. అక్కడ 3 పరుపులొచ్చి మొత్తం స్టక్ అయ్యి నాలాలో ఇది ఇరుక్కుపోయినాను. అంటే పరుపులు వస్తున్నాయి, కుర్చీలు వేస్తుంటారు, బ్యారికేడ్లు వస్తుంటాయి, ఏదో రకరకాల మంచాలు వస్తుంటాయి. అంటే పబ్లిక్ కూడా దీనికి చాలా జాగ్రత్తగా అంటే ఇట్స్ అందరు కలెక్టివ్ ఎఫర్ట్ అండి. ఊరినే గవర్నమెంట్ ఒక్కదాన్ని అంటాం కూడా కాదు. డెఫినెట్‌గా గవర్నమెంట్ బాధ్యత 100% చాలా ప్రధానమైన బాధ్యత ఉంటుంది. పబ్లిక్ కూడా దీంట్లో అందరూ కూడా భాగస్వాములు అయితేనే మనం ఒక ఫ్లడ్ ఫ్రీ సిటీగా చూడటానికి వీలవుతుందన్నమాట. సో ఇప్పటివరకు ఎన్ని నాలాలు క్లియర్ చేశారు? ఇంకా ఎన్ని నాలాలు ఉన్నాయి సార్? ఏం చెప్తారు? సంఖ్య ఏమన్నా ఉందా దానికి సంబంధించి? సంఖ్య అంటే జరుగుతూనే ఉందండి నిత్యం. అంటే నేననేది ఇన్ని నాలాలు చేసాం అనేది కాదు. ఇది నిత్యం జరుగుతూ ఉండాలి. మాన్సూన్ ముందే చేసి ఆపటం కాదు. మాన్సూన్ అప్పుడు కూడా వర్షం జరిగేటప్పుడు కూడా జరగాలి. ప్రతి ఈ 12 మంత్స్ ఆఫ్ ద ఇయర్‌లో కూడా జరుగుతూనే ఉండాలి ఈ డీసిల్టింగు. ఎందుకంటే వాటర్ కొట్టుకొస్తుంటది, సీవేజ్‌తో కొట్టుకొస్తుంటది, డిపాజిట్ అవుతుంటది కాబట్టి తీస్తూనే చేయాలన్నమాట. సో ఇది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇది గుర్తించింది. అందుకోసం ఇప్పుడు అందరు కార్పొరేషన్స్ కూడా డీసిల్టింగ్ ఇయర్ త్రూ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ బ్రేక్ చేసి కూడా అవసరం అంటే స్లాబ్ ఉన్నాయి కూడా వాటర్ లాగింగ్ ఏరియాస్‌లో అవి కూడా బ్రేక్ చేసి అక్కడ కూడా ఓపెన్ చేయడానికి కొండాపూర్ దగ్గర అదే చెప్తున్నాం కదా! జూబ్లీ ఎంక్లేవ్ అనే దగ్గర మేము మొత్తం బ్రేక్ చేసి ఒక 100 మీటర్లు మేము బ్రేక్ చేసి ఆర్‌సీసీ స్లాబ్ తీస్తే 51 ట్రక్కుల లోడ్ వచ్చిందన్నమాట సిల్ట్. అంటే చూడండి ఆ విధంగా మనకి ఎన్ని వందల కిలోమీటర్లు మనకి ఎన్ని వేల ట్రక్కులు, లక్షల ట్రక్కులు వస్తాయి మీరు ఆలోచించేయండి. ఇది ప్రాబ్లమ్ అనమాట. దీన్ని మనం గుర్తించి మెయింటెనెన్స్ ఉండాలి, ప్రాపర్ డిజైనింగ్ ఆఫ్ డ్రైన్స్ ఉండాలి, ప్రాపర్ డిజైనింగ్ ఆఫ్ లేక్ ఉండాలి. ఇది చేస్తే గనక డెఫినెట్‌గా ఇది ఇది ఒక్కసారే అవుతదని నేను అనను. ఒక 1, 2 ఇయర్స్, 3 ఇయర్స్ మనం దీని మీద ఫోకస్‌గా పోతే గనక డెఫినెట్‌గా 2, 3 ఇయర్స్‌లో మనం చాలా వరకు మనం చాలా ఇంప్రూవ్ చేయొచ్చు సిట్యుయేషన్ అనమాట. అంటే పెరుగుతున్న జనాభాకు సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ లేదు హైదరాబాద్‌లో. అందుకే ప్రతి వర్షాకాలం హైదరాబాద్ వస్తే చాలా వరకు కాలనీలు మునిగిపోతున్న పరిస్థితి. 1, 2 రోజులు కూడా నీళ్ళల్లో ఉండాల్సిన పరిస్థితి. సో డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడు మరి అందుబాటులోకి వస్తది పెరిగిన జనాభాకు సంబంధించి? డ్రైనేజ్ వ్యవస్థ నేనేది కొత్తగా బిల్డ్ చేయాలనేది అది ఒక యాస్పెక్ట్ అయితే, ఉన్నదాన్ని మెయింటైన్ చేయడం ఇంకొక యాస్పెక్ట్. ఉన్నదాన్ని మెయింటైన్ చేద్దాం ఫస్టు. కొత్తది కొనాలంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ చాలా ఆహ్, వేల కోట్లతోటి ఉన్న ముడిపడి ఉంది. సరే అది కాదు. ఉన్నదాన్ని మెయింటైన్ చేయడం ఈజీ కదా! ఆ పైన బ్రేక్ చేసి వాటిలో ఎక్కడెక్కడ ఉన్నాయో చేస్తే గనక ఆర్‌సీసీ స్లాబ్ తీసి మెయింటైన్ చేయటం. మెయింటెనెన్స్ రేపు కొత్తవి కట్టినా గానీ మీరు ఇది కాదు పెద్ద డ్రైన్‌లు కట్టినా గానీ మెయింటెనెన్స్ లేకపోతే అప్పుడు రేపు అదే పరిస్థితి. ఓ 2, 3 ఏళ్లలో సిల్ట్ అంతా డిపాజిట్ అవుతది. సో మెయింటెనెన్స్ అనేది నిత్యం జరుగుతూ ఉండాలి. అండ్ కొత్త డ్రైన్స్ ఏమైనా ఉంటే గనుక ఎక్కడన్నా అది చేయాలి. అది డ్రైనేజ్ నెట్వర్క్ తయారు చేయాలి. సో ఇయన్నిటిని మనం తీసుకుంటేనే ఐ థింక్ మనం యాక్చువల్‌గా ఇష్యూని మనం ప్రాపర్‌గా అడ్రెస్ చేసిన వాళ్ళం అవుతాం. నాలకు సంబంధించి ఇంతకుముందే మీరు చెప్పారు. మనుషులన్నీ ఇష్టం వచ్చినట్టు చైర్స్ గాని, పరుపులు గాని ఇట్లా చాలా రకాల ఇంట్లో వాడుకునే వస్తువులు ఖరాబయినయి దాంట్లో ఏసి పడేస్తున్నారు. సో అలాంటి వారికి సంబంధించి ఎలాంటి ఏమైనా చర్యలు తీసుకోవడానికి ఉందా? లేకపోతే వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేస్తున్నారు? దానికి సంబంధించి ఏం చెప్తారు? చర్యలంటే ఇప్పుడు ఎవరు ఎక్కడ చేస్తున్నారనే దానికి మనం తీసుకోవటం కూడా దాన్ని అంత ఈజీగా గుర్తించడం కాదు. రేపు డెఫినెట్‌గా ఎవరన్నా అట్లాంటివి వేస్తున్నోళ్ళు ఉంటే గనుక వాళ్ళ మీద కేసెస్ పెట్టాలి. అది మనం గుర్తించాలి సిస్టమ్ ఉండాలి. ఎక్కడైనా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే గనక సీసీ కెమెరాలు పెట్టి నాలాస్ ఎమ్మటి కూడా అట్లా పెట్టి మనం చేస్తే గనక డెఫినెట్‌గా ఉంటుంది. ఆహ్, చర్యలు తీసుకోవటం కన్నా అవగాహన పెరగటం చాలా ఇంపార్టెంట్ అనమాట. పబ్లిక్‌లో అవగాహన వచ్చి ప్లాస్టిక్‌ని పడేయటం, ఈ చెత్తంతా డంప్ చేయటం. దాని లోపల మీరు చూస్తే గనక క్లీన్ చేస్తారు. మళ్ళా వితిన్ 4 రోజుల్లో అక్కడ మళ్ళా అసలు చూస్తే ఆ నాలాకెళ్ళి చూస్తే అసలు క్లీన్ చేయనట్టే ఉంటది. ఫస్ట్ నేను అనుకునేవాడిని వీళ్ళు క్లీన్ చేయలేదేమో అని. క్లీన్ చేసిన తర్వాత 4 రోజుల తర్వాత ఎళ్తే కూడా మళ్ళీ అదే పరిస్థితి కనపడింది. అంటే అంత చెత్త కొట్టుకొస్తుందనమాట. ఫ్లోటింగ్ బాటిల్సు, ప్లాస్టిక్ బాటిల్సు, ఇది వేస్టు అండ్ ప్లాస్టిక్ పేపర్సు, ఇంకా ఇతర ఇది నాన్ డిగ్రేడబుల్ ఐటెమ్సు, మ్యాట్రెస్‌లు నుంచి ప్రతిదీ దీంట్లో వస్తుంటే గనక దెన్ పబ్లిక్ బాధ్యత కూడా చాలా ఉంటుంది. సో ఇయన్నిటిని కూడా కలెక్టివ్‌గా అడ్రెస్ చేస్తే ఐ థింక్ సొల్యూషన్ ఉంటుంది. బట్ మా దగ్గర ఉన్నటువంటి ఎంఈటీసీ టీమ్ తోటి డీఆర్ఎఫ్ టీమ్స్ తోటి డెఫినెట్‌గా ప్రాబ్లమ్ సీరియస్‌గా కాకుండా మేము వరకు అడ్రెస్ చేయడానికైతే చూస్తాము. బట్ మోర్ ఏది అంటే అంటే దాన్ని లాంగ్ టర్మ్‌గా అడ్రెస్ చేయాలన్నా గానీ, నిజంగా ప్రాపర్‌గా అడ్రెస్ చేయాలంటే గనుక నేను చెప్పిన అంశాలన్నిటిని కూడా ప్లాన్ చేసి, చెరువులు రేపు పునరుద్ధరిస్తున్నాం మనం దాదాపు 24 చెరువులు. దాంతో కూడా చాలా ప్రాబ్లమ్స్ మిటిగేషన్ వస్తాను. మేము చేసినప్పుడు ఊరినే ఒక చెరువు అంటే ఏదో పైపేం చేయదు. దాని ఇన్‌లెట్ నాలాస్ పునరుద్ధరిస్తాము. అవుట్‌లెట్స్ పునరుద్ధరిస్తాము. దానికి మళ్ళా ఇప్పుడు ఫ్లడ్ మిటిగేషన్ గేట్స్ అని పెడుతున్నాం. అంటే ఒక చెరువుని ప్రాపర్‌గా హ్యాండిల్ చేసి దానికి ఫ్లడ్‌కి కంట్రోల్ చేయటానికి, దాంతో పాటు రిక్రియేషన్
అక్కడ వచ్చే పిల్లలు వాళ్ళు ఆడుకోవడానికి ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాం అనమాట. ఫైనల్‌గా చెప్పండి సార్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయిన పరిస్థితి. 1 తారీఖు రివ్యూ పెడితే 9 తారీఖు చాలా వరకు ప్రాబ్లమ్స్‌లో జనాలు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పేసి. సో, కోఆర్డినేషన్ కూడా లేదని చెప్పేసి సీఎం ఒక కామెంట్ చేశారు. సో, ఇప్పుడు కోఆర్డినేషన్ వచ్చిందా మరి డిపార్ట్‌మెంట్‌కి ఇప్పుడు సంబంధించి? దాని మీదే కదా ఇప్పుడు నేను చెప్తుంది. అడ్వైజర్ గారు ఉన్నతాధికారుల బృందం అంతా కూడా మీటింగ్స్ పెట్టుకొని ఫీల్డ్‌లోకి వెళ్ళి అక్కడ ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి దాన్నన్నిటిని తీసుకొని ఇప్పుడు ఒక రిపోర్ట్ కూడా 2, 3 రోజుల్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. దాని మీద గవర్నమెంట్ నుంచి కూడా డెఫినెట్‌గా మనకు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి. ఇదంతా 1 వీక్‌లో అయిపోతుంది. ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ ఎవరేం చేయాలనేది అదంతా కూడా దానికంతా కూడా చాలా స్పష్టమైనటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఒక 4, 5 రోజుల్లో మనం చూస్తాం అన్నమాట. సో, మొదటి నుంచి హైడ్రా చెప్పేది అదే. చెరువులని పునరుద్ధరిస్తే ఇలాంటి ఫ్లడ్స్ రావాలని చెప్పి ఇలాంటి ఫ్లడ్స్ రాకుండా ఉండాలని చెప్పేసి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపడుతున్నాం. సో, ఖచ్చితంగా జనాలు కూడా ఎడ్యుకేట్ కావాలి. ఎందుకంటే కేవలం ఆఫీసర్లు గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి నాలాల్లో ఇష్టం వచ్చినట్టు ఇదే వాటర్ బాటిల్స్ గానీ, ప్లాస్టిక్ సామాన్లు వేస్తే ఖచ్చితంగా నగరాలకు ఇట్లానే నిండిపోయి ఉంటాయి. వర్షాకాలం వస్తే ఇబ్బందులుంటాయి. సో, దానికి సంబంధించి 30 ఏళ్లుగా గత 30, 40 ఏళ్లుగా ఉన్న చెత్తనంతా ఒకటేసారి తీస్తున్నాం. సో, ఇదంతా ఓన్లీ వర్షాకాలం అప్పుడే కాదు, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండాలి. కొత్త డ్రైనేజ్ సిస్టమ్ వచ్చినా కూడా దాని మెయింటెనెన్స్ లేకపోతే ఎలాంటి సిస్టమ్ వచ్చినా ఒరిగేదేముండదు. సో, సిస్టమ్ అంతా బాగు చేస్తున్నాం. ఇంకొద్ది టైం పడుతది. దానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదైతే మొన్న అన్నారో డిపార్ట్‌మెంట్ సంబంధించి కోఆర్డినేషన్ లేదని, మొన్నటి నుంచి కూడా డిపార్ట్‌మెంట్లు అందరం కలిసి పనిచేస్తున్నాం. ఇంకొక 1 వీక్‌లో కూడా ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో దానికి సంబంధించి పూర్తిగా హైదరాబాద్ వాసులకు వర్షం పడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి అన్ని డిపార్ట్‌మెంట్లు ఒకే తాటి మీద పనిచేస్తున్నాయని చెప్పేసి రంగనాథ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు వెనితో సురేష్ ఆర్టీవీ కోసం హైదరాబాద్.